హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీ ముందుకు లేటెస్ట్గా నాన్ టీచింగ్కి సంబంధించి మంచి జాబ్ నోటిఫికేషన్స్ అయితే తీసుకొని వచ్చా ఫ్రెండ్స్. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తిరుచి పల్ తిరుచిరాపల్లి నుంచి అయితే మనకు ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారనమాట. ఇది టెక్నీషియన్ అండ్ సీనియర్ టెక్నీషియన్కి సంబంధించి, అంటే నాన్ టీచింగ్కి సంబంధించి ఇంటరు, ఐటీఐ, డిప్లొమా వీటికి సంబంధించి ఏదైనా డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు కూడా మీరు అయితే ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. ఇంకా పోస్టుల వేకెన్సీస్ వచ్చేసరికి మనకు ఆన్లైన్ అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ఇండియన్ నేషన్స్ ప్రాసెసింగ్ ఎక్సలెంట్ అకాడమిక్ రికార్డ్ అండ్ రిలీవెంట్ వర్క్ ఎక్స్పీరియన్స్ విత్ రిక్రూట్మెంట్ ఆఫ్ ది పోస్ట్ ఆఫ్ టెక్నీషియన్ అండ్ సీనియర్ టెక్నీషియన్ ఇన్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. అంటే మనకు ఈ నోటిఫికేషన్ మొత్తం వచ్చేసరికి టెక్నీషియన్ అండ్ సీనియర్ టెక్నీషియన్కి సంబంధించిన పోస్టులు అనమాట. ఇంకా ఫుల్ డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. ఎందుకంటే ఇలాంటి లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్ అయితే మన ఛానల్లో డైలీ అప్లోడ్ అవుతూనే ఉంటాయి. మీరు అస్సలు మిస్ కాకుండా వెంటనే అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా ఫుల్ డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం. మనకు టెక్నీషియన్కి సంబంధించి మనకు 10 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయన్నమాట. అలాగే సీనియర్ టెక్నీషియన్కి సంబంధించి 4 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. టెక్నీషియన్కి సంబంధించి ఎస్సీ వాళ్ళకి ఒకటి, ఎస్టీ వాళ్ళకి ఒకటి, ఓబీసీ వాళ్ళకి ఒకటి, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 2, యూఆర్ వాళ్ళకి అంటే జనరల్ వాళ్ళకి 5 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇంకా దాంతోపాటు కెమికల్, కెమిస్ట్రీ వాటికి సంబంధించింది అనమాట టెక్నీషియన్లో. అలాగే సీనియర్ టెక్నీషియన్లో ఎస్సీ వాళ్ళకి ఒకటి, ఓబీసీ వాళ్ళకి, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఒకటి, అలాగే జనరల్ వాళ్ళకంటే 2 పోస్టులు, మొత్తం 4 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. ఇంకా 2 వేకెన్సీస్ ఫర్ ఎక్స్ సర్వీస్ మ్యాన్, 1 వేకెన్సీ ఫర్ పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ కూడా ఉన్నాయన్నమాట. ఇంకా దీనికి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ అయితే తెలుసుకుందాం. మనకు ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసరికి ఓపెనింగ్ డేట్ ఫర్ ఆన్లైన్ అప్లికేషన్, అంటే మీరు ఆన్లైన్ ఎప్పటి నుంచి చేసుకోవచ్చు అంటే 25/2/2026 నుంచి, అంటే ఫిబ్రవరి 25వ డేట్ నుంచి మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. అంటే ఆల్రెడీ అయితే మనకు అప్లికేషన్స్ అయితే ఇన్వైట్ చేయడానికి అయితే సైట్ అయితే ఓపెన్ అయింది ఫ్రెండ్స్. ఇంకా క్లోజింగ్ డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసరికి 25/3/2026, అంటే మార్చి 25వ తారీఖు వరకు అయితే మీకు టైం ఉంటుంది. ఇంకా మీ యొక్క హార్డ్ కాపీస్ ఎప్పటికల్లా పంపించాల్సి ఉంటుందంటే ఈ నెల లాస్ట్, అంటే మార్చి నెల 31వ తారీఖు వరకు అయితే మీరు మీ యొక్క అప్లికేషన్స్ అయితే సెండ్ చేయొచ్చు అనమాట. ఇంకా ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ ది క్యాండిడేట్స్, అంటే మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్, డెరిజబుల్ క్వాలిఫికేషన్స్, అలాగే ఏజ్, ఎక్స్పీరియన్స్, ఈ డీటెయిల్స్ అన్నీ అయితే మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏజ్ లిమిట్ అండ్ అప్లికేషన్ రిలాక్సేషన్ వచ్చరికి మ్యాక్సిమం ఏజ్ లిమిట్ షెల్ బి యాజ్ పర్ రిక్రూట్మెంట్ రూల్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఏజ్ రిలాక్సేషన్ గురించి తెలుసుకుందాం. సేమ్ గవర్నమెంట్ పోస్టులు కాబట్టి మనకు ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 ఇయర్స్, అలాగే ఓబీసీ వాళ్ళకైతే 3 ఇయర్స్, పీడబ్ల్యూబీటీ క్యాండిడేట్స్ అయితే 10 ఇయర్స్, పీడబ్ల్యూటీ ఓబీసీ వాళ్ళకైతే 13 ఇలా 15 ఇయర్స్ మనకు ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ మొత్తం దీనికి సంబంధించి. ఇంకా ఏజ్ లిమిట్, అప్లికేషన్ ఫీజు అయితే మనకు అప్లికేషన్స్ అండ్ ప్రాసెసింగ్ ఫీజు వచ్చేసరికి అప్లికేషన్స్ బిలాంగ్స్ టు యూఆర్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, నాన్ క్రిమీ లేయర్ అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ కేటగిరీ షెల్ బీ రిక్వైర్డ్ పే ఆన్లైన్ నాన్ రీఫండబుల్ ₹1000. అంటే మనకు ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసరికి ఓబీసీ వాళ్ళకి కానీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి కానీ, యూఆర్ వాళ్ళకి మాత్రం ₹1000 ఇచ్చాడు. మిగతా హవెవర్ అంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి మాత్రం 500 అయితే ఆన్లైన్ చలానా అనమాట. ఇంకా దీనికి సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఈ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్. మనకు సెలక్షన్ ప్రాసెస్ అన్నీ అయితే నోటిఫికేషన్లోనే క్లియర్గా మెన్షన్ చేశాడు. మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో అడగండి, వెంటనే అయితే రిప్లై ఇస్తా ఫ్రెండ్స్. ఎలా అప్లై చేయాలో కూడా మనకు నోటిఫికేషన్లోనే క్లియర్గా ఇచ్చాడు. నోటిఫికేషన్ యొక్క లింక్ కూడా ఈ వీడియో కిందనే మీకు ప్రొవైడ్ చేస్తా. ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో అయితే అడగండి. ఇంకా ఇది వచ్చేసరికి నేమ్ ఆఫ్ ది పోస్టు, దానికి సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, శాలరీ, ఏజ్ లిమిట్ ఈ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. నేమ్ ఆఫ్ ది పోస్ట్ వచ్చేసరికి టెక్నీషియన్కి సంబంధించి
పోస్టు క్లాసిఫికేషన్స్ గ్రూప్ సికి సంబంధించిందనమాట. ఇందులో వచ్చరికి స్కేల్ ఆఫ్ పే అంటే మనకు శాలరీ వచ్చరికి పర్ మంత్కి 20,000 వరకు అయితే మనకు ఎర్న్ చేసుకోవచ్చు. దాంతోపాటు 2,000 అయితే మనకు అలవెన్స్ ఇలాంటివన్నీ కూడా యాడ్ అవుతాయి అనమాట. గ్రేడ్ పే ఆఫ్ 2,000. ఇంకపోతే ఏజ్ లిమిట్ వచ్చరికి 27 సంవత్సరాల లోపారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఇంకా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చరికి జస్ట్ మీరు ఇంటర్మీడియట్ పాస్ అయితే సరిపోతుంది. సీనియర్ సెకండరీ 10+2 అంటే జస్ట్ మీరు ఇంటర్మీడియట్ పాస్ అయితే సరిపోతుందన్నమాట. ఈ పోస్టులకు మీరు అప్లై చేసుకోవచ్చు. లేదా ఐటీఐ కంప్లీట్ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇంకా ఇవన్నీ డీటెయిల్స్ అనమాట ఆ పోస్ట్కి సంబంధించి. ఇది టెక్నీషియన్కి సంబంధించి పోస్టు. ఇంకపోతే సీనియర్ టెక్నీషియన్కి సంబంధించి తెలుసుకుందాం. మనకు నేమ్ ఆఫ్ ది పోస్ట్ వచ్చేసరికి సీనియర్ టెక్నీషియన్. దీనికి సంబంధించి ఇది కూడా గ్రూప్ సికి సంబంధించిన పోస్టు. శాలరీ వచ్చేసరికి సేమ్ అనమాట. 20,000 వరకు మీరు ఎర్న్ చేసుకోవచ్చు పర్ మంత్కి. దాంతోపాటు అలవెన్స్ వచ్చేసరికి 2,400 అయితే మనకు అలవెన్స్ కూడా గ్రేడ్ పే అయితే యాడ్ అవుతుంది. ఏజ్ లిమిట్ వచ్చేసరికి 33 సంవత్సరాల లోపారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి సేమ్, జస్ట్ మీరు ఇంటర్మీడియట్ పాస్ అయితే సరిపోతుంది. కాకపోతే మినిమం 60% మార్క్స్ అయితే ఉండాలి. ఇది గ్యాస్ నోటిఫికేషన్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే. ఈ వీడియోకి సంబంధించి మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో అయితే అడగండి, వెంటనే అయితే రిప్లై ఇస్తా. లేదా ఈ నోటిఫికేషన్ యొక్క లింకు, అప్లై చేసే లింకు ఈ వీడియో కిందనే మీకు ప్రొవైడ్ చేస్తా. ఇది గ్యాస్ నోటిఫికేషన్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ అయితే మన ఛానల్లో డైలీ అప్లోడ్ అవుతూనే ఉంటాయి. మీరు అస్సలు మిస్ కాకూడదంటే వెంటనే అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.